ఋషులు మనకి జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళు ఎలాంటి సమస్యలకి పరిష్కార మార్గాలు మానవుడికి చూపించడాన్ని జ్యోతిష్య శాస్త్రాన్ని మనకు అందించారు? అసలు జ్యోతిష్య శాస్త్రంలో ఎలాంటి సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు? జ్యోతిష్యం అన్నది ఏంటంటే ఇదొక థ్రెషోల్డ్ లైట్స్. అంటే టార్చ్ బేరర్ అంటుంటారు ఇంగ్లీష్లో వీళ్ళు. లేదంటే జరగబోయేది ముందుగా దిక్సూచిలా ఒక మార్గం చూపించడానికి ఉపయోగపడుతుందన్నమాట. నక్షత్రాలు, గ్రహాలు, తర్వాత రాసులు, లగ్నాలు ఇవన్నీ గణితం ప్రకారం క్యాలిక్యులేట్ చేసి 360 డిగ్రీస్ మన యొక్క భూమి యొక్క భూమండలం 360 డిగ్రీస్ వేసుకుంటాం మనం. అలాగే ఈ చక్రం కూడా జ్యోతిష్యంలో రాశి చక్రం కూడా 360 డిగ్రీస్ ఉంటాయన్నమాట. ఈ 360 డిగ్రీస్ని 12 భాగాలుగా చేసి ఒక్కొక్క దానికి ఒక రాశి అని చెప్పి ఈ భూమి మీద కాంతి కిరణాలు ఏ విధంగా పడుతున్నాయి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. అయితే మీరు అన్నట్టు కొంత నమ్ముతారు, కొంత నమ్మరు, ఇందులో ఎంత బలం ఉంది, ఇవన్నీ మనం వ్యాఖ్యానాలు అన్నింటిని పక్కన పెడితే శాస్త్రం ఏంటంటే ఒక మార్గం చూపిస్తుంది. శాస్త్రంలో ఎటువంటి దోషాలు ఎక్కువ లేవు. శాస్త్రాన్ని దోషపెట్టడానికి ఏం అవకాశం లేదు. శాస్త్రం చెప్పేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మార్గాన్ని ప్రాపర్గా గైడ్ చేయాలన్నమాట. ఇది పూర్వకాలంలో ఏంటంటే ప్రకృతి మీద, అలాగే ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాల గురించి కానీ, ప్రకృతిలో జరిగే మార్పులు కానీ, దానివల్ల దాని ప్రభావం మనిషి మీద ఏ విధంగా ఉంటుంది, మనుషులు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి దాని మీద ఒక విశ్లేషణ పూర్వకాలం ఉండేది. రాజుల కాలంలో కూడా అంతే. రాజుల కాలంలో కంటే రాజుగారి దగ్గర ఒక మంత్రి, ఒక జ్యోతిష్య పండితుడు ఉంటే ఆయన సలహా వరకు ఏంటంటే ఈ సంవత్సరం పాడి పంట ఎలాగుంటుంది, లేదంటే ధాన్యం వేయచ్చా వేయకూడదా, లేకపోతే భూమండలం మీద ఎక్కడెక్కడ రాజ్యంలోని భూకంపాలు వస్తాయా, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయా, ఫలానా భాగంలో జరుగుతుంది, వర్షం ఎంత పడుతుంది, ఇవన్నీ ఇప్పుడు పంచాంగాలు కనబడుతాయి కదా. ఇవన్నీ పూర్వం రాజులకు చెప్పేవారు. ఆ రాజుగారు ఏంటంటే దాని అనుగుణంగా ఏం చేసేవాడంటే ఈ వర్షపాతం తక్కువ ఉందంటే మనం ఏం పండించాలి, ఏది పండించకూడదు, సమయం చూసుకుని ప్రజలకు అందించాలి కాబట్టి ఆ పంటే పండించడం, ఇలా రకరకాల దాని మీద జ్యోతిష్యం అనేది ప్రకృతిలో జరుగుతున్న మార్పులు, చేర్పులు, కూర్పులు వీటన్నిటి గురించి చాలా విశేషంగా ఇప్పటికీ పంచాంగాలు చెప్తారు అందరూ.